వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు చిల్లీ చికెన్ చేద్దాం అనుకున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి: రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్, జింజర్, గార్లిక్ ఇవిగా తరిగి పెట్టుకొని పక్క పెట్టుకున్నామండి. చికెన్ మనకి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. తగినంత మైదా తీసుకోవాలండి. ఇలా వేసేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ స్పూన్, పసుపు, చికెన్ మసాలా, తగినంత సాల్ట్, అలా ఎగ్ వేసుకుంటున్నాము. కొద్దిగా వెనిగర్ వేసుకుంటున్నామండి. మిక్స్ చేసుకున్నామండి. మిశ్రమాన్ని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇవన్నీ ఇలా వేగాలి అలా ఫ్రెండ్స్. ఇవన్నీ దగ్గరికి అయిపోయి ఇప్పుడు తీసేద్దాం ప్లేట్లోకి. తీసుకున్నాం. బ్రౌన్ కలర్లో రావాలి. ఫ్రై చేసిన ముక్కలు నేను సైడ్కి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాండీ వేడైంది. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ముందుగా తరిగి పెట్టుకున్న ఇవన్నీ మనం వేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ వేసుకున్న జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇవన్నీ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్. ఈ 3 బాగా వేగాలి. అలాగే సాల్ట్ వేసుకుందాం. కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సోయా, వెనిగర్, చిల్లీ, టమాటో పెప్పర్ ఇది కలిపి పెట్టుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. స్ప్రింకిల్స్, చిల్లీ స్ప్రింకిల్స్, ఫ్రై చేసిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఇందులో వేసేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి చిల్లీ చికెన్ చాలా టేస్టీగా, పిల్లలకి ఎంతో ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. ఇలా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.